ఫ్రెండ్స్, మనము ఈరోజు బోన్సాయి మొక్కలకు పాట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ఫ్రెండ్స్, నేను చేసుకున్నాను. దానికి ఏమేమి కావాలో అవి కూడా చూపిస్తా. చూడండి, మనకు బోన్సాయి పాట్ చిన్నగా ఉండాలి కదా ఫ్రెండ్స్, అందుకోసమని ఈ బుట్టలు తీసుకున్నా. ఫ్రెండ్స్, నేను ఇంటి దగ్గర 20 రూపీస్ సామాన్ అనేసి వస్తారు, హరేక్ మాల్ 20 రూపీస్ అని. అందులో ఈ బుట్టలు తీసుకున్నాను. ఇది వచ్చేసి కొలతకు ఫ్రెండ్స్. దీనితో 3 వంతులు ఇసుక, 1 వంతు సిమెంట్ వేసినాను. ఇది మనకు కలుపుకునే కొద్ది తాపి. మళ్ళీ ఈ చెంచా దానిలో సరిగా లెవెల్ చేసుకోనికి ఈ చెంచా తీసుకున్నాను. ఆయిల్, ఆ బుట్టకు ఆయిల్ పెట్టాలా. ఇందులో కలుపుకుందాం. మనము ఏదైనా వేస్ట్ ఉంటుంది కదా మన ఇంట్లో, ఇది వేస్ట్ ఏం కాదనుకోండి, మంచిది. ఏమంటే కింద పడి ఒక్క చోట ఇది నాన్ స్టిక్ పోయింది ఫ్రెండ్స్. ఇంకా అందులో మనం వాడుకోకూడదు, ఇంకా ఇంట్లోకి వంట చేసుకోకూడదు. ఇక్కడ పోయింది చూడండి. అందుకనేసి ఇంకా ఈ సిమెంట్ కలుపుకునేకి తీసుకున్నాను. ఇంకొక విషయం ఫ్రెండ్స్, దీనికి ఈ రంధ్రాలు ఉన్నాయి కదా, దీనిలోంచి సిమెంట్ బయటికి పోకుండా ప్లాస్టర్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టర్ పెట్టేయాలా ఫ్రెండ్స్. నేను ఇది పెట్టి అంతా తయారు చేసినప్పుడు వీడియో తీయలేదు, మర్చిపోయినాను. అందుకు ఇప్పుడు చూపిస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఈ సామాన్లు కావాలి, చూపిస్తూ ఉండండి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, కింద అడుగుకి హోల్స్ పెట్టుకోవాలి కదా మనము. ఈ మూతలు పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. బాటిల్ మూతలు పెట్టుకొని దీని లెవెల్తోనే మనము ఇంత హైట్గా సిమెంట్ పరుచుకోవాలా. కింద బేసు ఈ హైటే మనకు మూతలు పెడితే తెలిసిపోతుంది. మూతలు లేవనుకోండి, ఒకవేళ ఈ పైప్ ఉంది కదా, మన పాత ఎలక్ట్రిక్ పైపు, దీంతో ఇట్లా ఎక్కడ మనం హోల్స్ పెట్టాలనుకుంటామో అక్కడ ఈ చిన్న ముక్కన్న కట్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే అంతా లెవెల్ చేసిన తర్వాత ఇట్లా ప్రెస్ చేసేసి కొద్దిగా సిమెంట్ అన్న తీసి పడేయచ్చు. ఇంకా నేను తయారు చేసేసినాను, అవి చూపిస్తా ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదేమనుకుంటున్నారు, ట్విస్టర్. నేను ఒకప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొనుక్కోయింది ఫ్రెండ్స్ ట్విస్టరు. ఇదిగోండి, ఇలా తిరుగుతుంది. ఇది కిషోర్ సార్ గారికి ఒకరు ఇలాంటిది తయారు చేసి మొన్న ఇచ్చినట్టు వీడియో చూపించారు. అది చూసి నాకు ఐడియా వచ్చింది, ఇది వేస్ట్గా పడింది కదా, మనం కూడా ఇలా వాడేసుకుందాం అనేసి ఇది తీసి వాడుతున్నాం ఫ్రెండ్స్. ఆ బుట్టలు చూపించినా కదా ఫ్రెండ్స్ ఇందాక, దాంతో ఇలాంటివి 2 తయారు చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, బయట డిజైన్ వచ్చింది చూడండి దాన్ని, చూసినారా? మధ్యలో హోల్స్ కోసము మూతలు చూపించినా కదా ఫ్రెండ్స్, ఆ మూతలు పెట్టాను. ఇది సిమెంట్ ఆరిపోయిన తర్వాత మనము కూలింగ్ చేసుకున్న తర్వాత అవి కొట్టి తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూడండి, డిజైన్ ఎంత బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. మనము ఒకటేసారి బోన్సాయి మొక్కలు తీసుకోవాలా, మరి కుండీలు తీసుకోవాలా అంటే అవి బతుకుతాయో లేదో అంత డబ్బు పెట్టాలంటే మనకు మనసు రాదు కదా ఫ్రెండ్స్. మళ్ళీ మనం అడ్జస్ట్ కూడా అవ్వము. అలాంటి కుండీలే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకనేసి 2 మనకు కావాలని ఇలా ప్లాన్ చేసుకున్నా. చూద్దాం, మొక్కలు బాగా మనము పెంచుకునే ఇది వచ్చేస్తే మనకి కొనుక్కుందాం డబ్బు పెట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ బుట్ట మీద ఎలా డిజైన్ ఉందో ఆ డిజైన్ వచ్చింది చూడండి. 1 వంతు ఇసుక, 3 వంతులు సిమెంట్ ఫ్రెండ్స్ వేయాల్సింది. ఇంకా వేరే మోడల్ కూడా చేసినాను, 2 చూపిస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఒకసారి మేము ఏదో ఎలక్ట్రిక్ ఐటమ్ తెప్పించినప్పుడు
ఈ పైన కింద ఈ థర్మోకోల్వి ఇలా వచ్చినాయి ఫ్రెండ్స్. మొక్కల్లో అడుగు వేసేద్దాము తుంచి అనేసి పెట్టింటి. మరి ఉన్నట్టుండి నాకు ఇలా చిన్న గిన్నె లాంటిది వస్తుంది కదా ఇందులో ప్లాస్టిక్ కవర్ వేసి అనేసి దీనిలో ఒకటి చేసిన ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను. ఆ థర్మాకోల్లో కవర్లు వేసి ఫ్రెండ్స్ ఇది తయారు చేసినాను. ఏదో నా ఆలోచన కొద్ది చేసినాను. ఏదైనా చిన్న బోన్సాయి మొక్క పెట్టేకి వస్తుందేమో అడగాల సార్కి, చూపించలేదు ఇంకా. దీనికి అవి బబుల్స్ ఇట్లా ఆడతారు చూడండి పిల్లలు, పగలగొట్టి ప్లాస్టిక్ కవర్ అలాంటిది వచ్చింది. అది వేసిన దీనికి అడుగుకి ఇలా డిజైన్ వచ్చింది చూడండి. దీనికి బాగుంది కదా ఫ్రెండ్స్ డిజైన్. దీనికి కూడా ఏదన్నా మొక్క పెట్టి మనము బోన్సాయి మొక్క కట్టాలంటే వైర్ తెచ్చే కావాలి కదా హోల్స్. కొంచెం దగ్గర పెట్టాల్సింది, దూరం పెట్టినాను. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇంకోటి కూడా ఇలానే చేసినాను. ఇది చిన్న దాంట్లో చేసిన, దీనికి కూడా ఇలానే డిజైన్ వచ్చింది చూడండి. దీనికి కలర్ కొంచెం కొట్టిన తర్వాత ప్రైమరు అవి కొట్టినాక వైట్ కలర్ బాగుంటుంది ఫ్రెండ్స్. అప్పుడు కూడా చూపిస్తాను. దీనికి వచ్చేసి నేను అట్లా మూతలు లేకుండా ఆ పైప్తో హోల్స్ పెట్టినాను, సరిగా రాలేదు. ఇంకా ఏదన్నా కడ్డీ తీసుకొని మరీ పెట్టాలా. ఇలా తక్కువ ఖర్చులో ఇలా చేసుకుందామని ఇలా చేసిన ఫ్రెండ్స్. అందరూ ఇలానే చేసుకోవాలని ఏం కాదు. మీ దగ్గర డబ్బు ఉంటే తెచ్చుకోండి. డబ్బులు లేని వాళ్ళ కోసం చెప్తున్నాం. కొంచెం ఇబ్బంది పడకుండా ఇలా చేసుకొని మన పని ఆగకుండా చేసుకోవచ్చని చెప్తున్నా ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్. నా ఐడియా నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఇలాగనే శబ్దాలు ఎక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్, కొద్దిసేపు ఏమనుకోవద్దండి. ఈ వీధిలో అంతా ఎప్పుడూ శబ్దాలే, కొంచెము ఇగ్నోర్ చేసేసేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.